చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. సో మరోసారి అనసూయ తనదైన స్టైల్లో ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు. అసలు వివాదం మొదలైంది ఎక్కడో మీకు తెలిసిందే. దండోరా సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్లో శివాజీ మాట్లాడిన మాటలు అనసూయని బాధింపజేశాడు. అనసూయ ఒక వీడియో విడుదల చేసింది. ఎవరేం చేసుకున్నా పర్లేదు, నాలాగా నేను ఉంటా, నేను మాత్రం ఇది స్వేచ్ఛ, ఇది హక్కు అంటూ మాట్లాడుకొచ్చారు అనసూయ. ఆ తర్వాత శివాజీకి నోటీసులు వచ్చాయి. శివాజీ అటెండ్ అయ్యారు. మహిళా కమిషనర్ సారీ చెప్పారు. ఆయన బహిరంగంగా క్షమాపణ కూడా కోరారు. ఇప్పుడు మళ్ళీ అనసూయ ఒక పర్టికులర్ పర్సన్ని ఉద్దేశించి మాట్లాడకపోయినా తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఫొటోస్ని ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాము. సో బీచ్లో బికినీతో హాట్ ఫోటో షూట్ చేసింది అనసూయ. ఇప్పుడు ఆ ఫోటోని షేర్ చేసింది. మారింది డేటే కానీ నా రూట్ కాదంటోంది అనసూయ. ఇదొకటే కాదు, ఎవరైనా ఏమైనా అనుకోండి, నేను మాత్రం తగ్గేదేలే. ఇప్పుడు ఈ రకమైనటువంటి ఒక స్టేట్మెంట్తో తను చేసినటువంటి ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. అర్థం లేని విషయాలని సహించను, ఇష్టమైన పనులనే చేస్తాను, భయం లేకుండా మాట్లాడతాను. ఇది అనసూయ చేసిన స్టేట్మెంట్. దాన్ని నేను ఒకసారి తను ఇంగ్లీష్లో ఏం చెప్పారో యాజ్ టీజ్ గాని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సేమ్ ఉమెన్, సేమ్ స్పైన్, బట్ స్టెప్పింగ్ ఇన్ టు ద న్యూ ఇయర్ మేనిఫెస్టింగ్ గ్రోత్, పీస్ అండ్ యాజ్ యూజువల్ జీరో టాలరెన్స్ ఫర్ నాన్ సెన్స్, డూయింగ్ థింగ్స్ లవ్, eating without guilt, traveling without limits and speaking up without fear. Here is to living loud, loving harder and glowing brighter through this new year. Wishing you all courage louder than noise. Happy 2026 everyone అని చెప్పి పోస్ట్ చేస్తూ ఈ ఎల్లో కలర్ బికినీలో బీచ్లో ఉన్నటువంటి ఆ ఫొటోస్ని షేర్ చేశారు. అయితే వారం రోజులుగా శివాజీ మాట్లాడిన మాటల తర్వాత నుంచి తన భర్తపై కూడా, అనసూయ భర్తపై కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. భర్తపై ఉండి ఇంత బరితెగించిన భార్యను ఎలా భరిస్తున్నావు, నీకైనా సిగ్గు అనిపించట్లేదా అంటూ చాలామంది మహిళలు కూడా తన భర్తను ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు. కానీ అనసూయ మాత్రం ఏం తగ్గడం లేదు. తన భర్తతోని మళ్ళీ ఫోటో షూట్ చేసింది. తన భర్త పక్కన ఉండగానే ఈ రకంగా ఎంజాయ్ చేస్తూ తన న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకున్నాను అన్నట్టుగా తను ఒక పోస్ట్ చేసింది. ఒకసారి ఈ పోస్ట్ చూస్తున్నాం మనం. లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీకు కనిపించినట్టు ఆ ఫొటోస్లో తన భర్తతో ఉన్నప్పటి ఫోటో కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఒక డ్రింక్ చేతిలో పట్టుకుంది. తను బీచ్లో ఎంజాయ్ చేస్తున్నటువంటి ఆ ఫొటోస్ని షేర్ చేయడంతో పాటుగా ఒక ఇండైరెక్ట్ ట్వీట్, అంటే తను ఎప్పట్లాగే ఉంటాను, మారింది డేటే కానీ నా రూట్ కాదు అన్నట్టుగా తను చేసిన పోస్ట్ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది, సంచలనంగా మారింది. సో ఆ పోస్ట్ పైన మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సో నాతో పాటుగా స్టూడియోలో మురళీ శర్మ గారు, ఆయన ప్రముఖ జ్యోతిష్యులే కాదు, అభిమాన సంఘం అంట, అనసూయ అభిమాన సంఘానికి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారంట. అనసూయ అభిమాన సంఘాన్ని నేను నిర్వహించబోతున్నానని చెప్పి మురళీ శర్మ గారు అంటున్నారు. మురళీ శర్మ గారు, సో తన స్వేచ్ఛ, అది తప్పేం కాదు, కానీ ఇప్పుడు ఆల్రెడీ మండుతున్నటువంటి ఈ నిప్పులో మరింతగా పెట్రోల్ పోసినట్టు అయిందా? ఎవరిని ఒక పర్టికులర్ పర్సన్ని మెన్షన్ చేయలేదు, బట్ నా ఇష్టం, నేను ఇలాగే ఉంటా, మారింది డేటే రూట్ కాదు, నేను ఎవరిని క్షమించను, ఎవరిని నాన్ సెన్స్ మాట్లాడితే క్షమించినట్టుగా మాట్లాడుకొచ్చారు. ఈ పోస్ట్ చూడగానే అనసూయ అభిమాన సంఘంగా మీకేమనిపించింది? అనసూయ గారి ఫోటోలు చూసి మాకు చాలా చాలా హ్యాపీగా అయిందండి. మీరందరూ గమనించే ఉంటారు, ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చేసింది. డిసెంబర్ 31 రాత్రి తర్వాత మళ్ళీ జనవరి 1 స్టార్ట్ అవుతుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, పబ్లిక్ కూడా రాత్రి 2 రకాల పనులు చేశారండి. వేరు వ్యక్తులు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేశారంటే సాయిబాబా గుడికి వెళ్ళారు, లేదంటే వాళ్ళకు తోచిన దేవాలయం, వాళ్ళకు తోచినటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి స్వామివారికి నమస్కరించుకొని, అమ్మవారికి నమస్కరించుకొని వాళ్ళ లైఫ్ బాగుండాలి, కొత్త ఇయర్ బాగుండాలి అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేశారు. మరొక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేశారు, ఫుల్ వైన్ షాప్కి వెళ్ళేసి, బార్లకు వెళ్ళిపోయి, పబ్బులకు వెళ్ళిపోయి మొత్తం బాటిల్స్ ఫుల్ తాగేసి బైకుల మీద, కార్ల మీద తిరుగుతూ కనపడ్డ ప్రతి వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ చాలా హ్యాపీగా గడిపారు. ఇక్కడ ఏంటంటే 2 రకాల గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఒక రకమైన పీపుల్ అంటే వీళ్ళు ఒక రకమైన పీపుల్. కొంతమంది దేవాలయానికి వెళ్ళి పూజలు చేసి బాగుండాలి, ఒక రకమైన పీపుల్. కొంతమంది ఎంజాయ్ చేసే పీపుల్ కూడా ఉంటారు. జనరల్గా ఏంటంటే తాగుబోతు వాళ్ళందరికీ ఒక సరదా ఉంటుంది,
దొంగ పోలీసు ఆట ఆడుకోవాలి. ఆ తాగి వెళ్ళటం, పోలీసులు దొరకకుండా పారిపోవటం, వాళ్ళకి అదో సరదా. తీరా పట్టుకుంటారు, పట్టుకుంటే ఏమవుతుంది? సో వీళ్ళందరి సరదా మధ్యలో అనసూయ సరదా ఇదంటున్నారా మీరు? 2 రకాల పీపుల్ ఉంటారు. ఇందులో అనసూయ అనేటువంటి ఆమె నిజంగా చాలా గ్రేట్. ధైర్యం ఉండాలండి. ఆ ఫోటో అవును కాబట్టి అఫీషియల్ ఇక్కడ అనౌన్స్ చేశారు కదా అభిమాన సంఘాన్ని. ఖచ్చితంగా మేము అనసూయకి అభిమాన సంఘమే. ఎందుకంటే ఎందుకు అభిమానం ఎందుకు మారారు అనసూయకి? అంటే ఈ రకమైన ఫోటో షూట్ వల్ల అభిమానం అయ్యారా? అవును, అనసూయ గారు ఒక అందమైన అమ్మాయి, ఒక గ్లామర్ ఫీల్డ్లో ఉంది. ఆమె తన అందాన్ని చూపిస్తున్నది. ఆమె వస్తువులు చూపిస్తుంది, మేము వస్తువులు చూస్తున్నాం. ఆమె వస్తువులు చూపిస్తుంది. మీకు వస్తువులు అంటే తెలుసు, ఈ పాటి తెలిసే ఉంటుంది కదా. నాకు తెలియదు వస్తువులు అంటే. ఆమె సరుకు సామాన్లు అన్ని చూపిస్తూ ఉంటుంది. ఆమె ఏంటి సరుకు సామాన్ అంటే ఏంటి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మొన్న శివాజీ గారు సామాన్లు అందుకే విభేదించి శివాజీ గారు తప్పుపట్టారు మీరు. ఇప్పుడు మరి అనసూయ అభిమాన సంఘంగా సరుకు సామాన్ అంటున్నారు, వస్తువులు అంటున్నారు అంటే ఏంటి? అతను అందరిని ఉద్దేశించి చెప్పాడు, మేము వ్యక్తిగతంగా చెప్తున్నాం. ఏంటిది వ్యక్తిగతంగా? వస్తువు. ఒక అందమైన అమ్మాయి తన సామాన్లను ప్రదర్శిస్తుంది. అసలు డేర్ ఉండాలి. సామాన్లు అంటే ఏంటి నాకు అర్థం. తన అందమైనటువంటి శరీరాన్ని ప్రదర్శిస్తున్నది. శరీరం సామానా మీకు? ఆ పదం ఉపయోగించకూడదని మొన్న చెప్పారు కదా, అందుకని ఉపయోగించట్లేదు. ఓకే. సో తన శరీరాన్ని సామాన్లు కాబట్టి మీకు ఇష్టం. ఖచ్చితంగా కూడా సౌందర్య ప్రియులు ఉంటారు. ఒక అందమైన పువ్వుల, అందుకనే శివాజీ ఉన్నాడు ప్రకృతితో పోల్చాడు. ఒక స్త్రీని ప్రకృతితో పోల్చాడు. అంటే ఏంటి? ప్రకృతిలో కొండలు ఉంటాయి, లోయలు ఉంటాయి, నదులు ఉంటాయి. స్త్రీ కూడా అంత అందంగా ఉంటుందని కవుల అభిప్రాయం. అందుకనే ఒక అందమైన అమ్మాయి తను ప్రదర్శిస్తుంది, చూస్తున్నారు. సో తను చూపిస్తుంది కాబట్టి మీరు అభిమానిగా మారారా? ఖచ్చితంగా అభిమానులు అంటాం, చూస్తాం. అనసూయకి మీరు అభిమానిగా ఎందుకు మారని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎందుకు? కేవలం మీరు ఇందాక సామాన్ల పాదం వాడారు, అది తప్పు. ఆ సామాన్లు అంటే ఏంటో నాకు కూడా తెలియదు. సామాన్లు వస్తువులు అంటున్నారు, మరి ఏంటో తెలియట్లేదు. సో చూసే ఆర్టీవీ వ్యూవర్స్ ఎవరైనా మీరు కూడా అనసూయ అభిమాన సంఘానికి సంబంధించిన మురళీ శర్మ గారితో మాట్లాడాలనుకుంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే డైరెక్ట్గా అభిమానిగా మారడానికి కారణం తన శరీరాన్ని చూపిస్తోంది, చూస్తున్నాను నేను అంటున్నాను. ఖచ్చితంగా. సో కింద కాల్స్ ఎవరైనా మీరు చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఎందుకు అనసూయ ఇప్పుడు మళ్ళీ ట్రిగర్ చేసినట్టు అనిపించట్లేదా? ట్రిగర్ మళ్ళీ చేసినట్టు అనిపించట్లేదా? అవునండి, ఆమె ఖచ్చితంగా కూడా మీరు ఇప్పుడు చట్ట ప్రకారం ఒప్పుకుంటారు కదా, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం ఒప్పుకుంటారు కదా. అవును, ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానం ఆమె నిరూపిస్తున్నది. ఇప్పుడు ఇందాక ఒక ఫోటో వచ్చింది, మన మగవాళ్ళు అర్ధనగ్నంగా తిరగాల, ఆడవాళ్ళు తిరగకూడదా? తప్పేంటి తిరిగితే? ఆమె ఫోటోలో షేర్ చేస్తుంది. కప్స్ పెట్టుకుని వచ్చి అది నా ఇష్టం, నా బాడీ నా ఇష్టం. మీరు కూడా తిరగొచ్చు కదా. ఎవరి బాడీ వాళ్ళ ఇష్టం. ఆమెకు అలా ఇష్టం, మాకు ఇలా ఇష్టం. ఎవరి బాడీ వాళ్ళకి ఇష్టం. ఇప్పుడు అందరూ కూడా ఈ ప్రిన్సిపల్ శుభ్రంగా ఫాలో అవుతున్నారు. ఎవరి బాడీ వాళ్ళ ఇష్టం, ఎవరి కంఫర్ట్ వాళ్ళ ఇష్టం. ఎక్స్పోజింగ్ చేయమని చెప్పట్లేదు, అలా చేయొద్దని కూడా చెప్పట్లేదు. వాళ్ళకి కంఫర్టబుల్ డ్రెస్ వాళ్ళు వేసుకుంటారు. ఆమె వెళ్ళి మరి బీచ్లో ఉన్నప్పుడు బికినీలు వేసుకోవాలి. బీచ్లో ఉన్నప్పుడు బికినీ కంఫర్ట్ కాబట్టి బికినీ వేసుకుంటుంది. తన అందాల ప్రదర్శనని చూపిస్తుంది. సో ఖచ్చితంగా అందాలు చూడడానికి దాదాపు 40,000 మంది దాకా లవ్ చేశారు. వీ లవ్ అనసూయ, వీ లైక్ అనసూయ. మీరు చేస్తారా ఇప్పుడు లవ్? నేను లవ్ సింబల్ నొక్కాను కదా. అవునా? ఎస్. ఓకే. ఈ 40,000 మందిలో మీరు కూడా ఉన్నారా? నేను కూడా ఉన్నాను. దాదాపు 30, 60, 70 సంఘమేనా? దే ఆర్ ఆల్ లవ్. అభిమానిస్తేనే కదా లవ్ సింబల్ కొట్టేది, లైక్ చేసేది. ఓకే. ఎందుకు అంటే అనసూయ ఇప్పుడు చాలా మంది నటీనటులు ఉన్నారు, చాలా మంది ఫేమస్ యాక్టర్స్ ఉన్నారు, చాలా సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు, పద్ధతిగా ఉండే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కాకుండా మురళీ శర్మ గారు అభిమాన సంఘంగా అనసూయకి ఎందుకు పెట్టాలనుకున్నారు? చాలా మంది ఉన్నారండి. ఒకేషన్ని బట్టి వస్త్రాలు వేసుకోవాలి. ఆమె అన్ని సందర్భాల్లో అలా లేదు కదా. పూజ చేసేటప్పుడు చక్కగా చీర కట్టుకొని చేస్తుంది, చక్కగా సాంప్రదాయబద్ధంగానే చేస్తుంది. వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు డ్రెస్సులు. మరి అక్కడ శారీ కట్టుకొని వెళ్ళాలా చెప్పండి? ఆమె ఆ నీళ్లలో ఉన్నప్పుడు ఖచ్చితంగా బిగినీనే వేసుకోవాలి. సో ఆ మంచి సందేశం మాట్లాడతారంట. కిరణ్ గారు ఫ్రమ్ ఏలూరు. కిరణ్ గారు మాట్లాడండి. కిరణ్ గారు మాట్లాడండి. నమస్తే అండి. అది కరెక్ట్ కాదండి. అది అలా ఫోటోలు షేర్ చేయటం అది కరెక్ట్ కాదు కదండి. కానీ అది నా ఇష్టం అంటుతో పాటుగా చాలా అభిమానులు తయారవుతున్నారండి. మురళీ శర్మ గారు అని చెప్పి ఇప్పుడు అనసూయ అభిమాన సంఘం అంట. ఆయన అనసూయ అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేశాం. 40,000 మంది అభిమానులు చూడండి. మేము అందరం లవ్ చేస్తున్నాం అనసూయని. అనసూయ శరీరం చూపిస్తోంది, మేము చూస్తున్నాం, మాకు ఇష్టం అంటున్నారు, సంతోషంగా ఉన్నాం అంటున్నారు వాళ్ళు. చాలా తప్పండి. అలా చేయటం వల్ల సమాజానికి ఏం చెప్తున్నట్టండి, సభ్య సమాజానికి. అదీగాక అలా చూసి అందరూ పాడైపోతారు కదా. మన హిందూ ధర్మం అలా ఉందండి.
కానీ తను మాత్రం నాకు నచ్చినట్టు చేస్తా, ఎవరైనా తప్పుగా మాట్లాడితే సహించను అని అంటున్నారు తన స్టేట్మెంట్లో. కిరణ్ గారు, కాల్ డిస్కనెక్ట్ అయింది. సో ఇక్కడ కొన్ని కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో మ్యాజిక్ స్కూల్ అంట, తన్ని తరిమేయండి దేశం నుంచి అనే ఒక కామెంట్ వచ్చింది అనసూయ లైవ్లో. తర్వాత ఏం సంఘం ఎవరినా అని చెప్పి రమేష్ యాపురి అంట మీ గురించి అడుగుతున్నాడు. సో జై అనసూయ, ఆమె చూపిస్తే చూస్తాం, చూపించింది కదా అని ఆమె మీద పడిపోము. ఆ తర్వాత అనసూయ అంటే మాకు ఇష్టం, అనసూయ ఏం చూపించినా చూస్తామని రకంగా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో ఎందుకు అనసూయ విషయంలో ఇంత రచ్చ జరుగుతున్నా కూడా స్త్రీలు తమ వేషాధారాన్ని కొంత పద్ధతిగా పెట్టుకోండి, మీరు ప్రైవేట్ లైఫ్లో ఉండండి. ఇప్పుడు తన ప్రైవేట్ లైఫ్ అది, అక్కడ ఎవరు లేరు, భార్య భర్త ఇద్దరు మాత్రమే ఉన్నారు, ఫొటోస్ అంతవరకు ఓకే. కానీ దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అని అంటే అది ఎలా చూడాలి? ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు లేరంటారా? తనను చూసి ఇలాగ ఉండాలని చెప్పి ఆ రకంగానే ఇంకొకటి బట్టలు వేసుకోకపోవడం, దీన్నే కల్చర్ అనుకోవడం అనేటువంటి అవకాశం ఉండదంటారా? అలాగేముండదండి. ఖచ్చితంగా కూడా చాలామంది తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ కూడా లైక్ చేశారు. అందులో గమనించండి ఒకసారి. ఒక అందమైన అమ్మాయి గ్లామర్ ఫీల్డ్లో ఉంది, తన అందాన్ని తను చూపిస్తుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తుంది? ముసలామయ్యకు చూపిస్తుందా? తన అందాన్ని తను ప్రదర్శిస్తుంది. సో ఆ అందాన్ని చూసి కూడా ఆమెకు అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక ఫోటోషూట్ లాంటిది. అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఈ డ్రెస్ చూసి ఆమెకి రేపు ఒక మంచి సినిమాలో అవకాశం రావచ్చు కదా, ఒక హీరోయిన్కి అవకాశం రావచ్చు కదా. ఓకే, అంటే నీకు అవకాశం రావాలంటే అందం చూపియాలి, రకంగా బిక్నీలు వేయాలి, ఒక రకంగా ఫోటోషూటే అది. ఇప్పుడు ఆమె అటువంటి డ్రెస్ వేసుకుంది, ఇప్పుడు ఈ ఫోటో చూసి ఒక ప్రముఖ నిర్మాత చూస్తాడు, ఒక ప్రముఖ డైరెక్టర్ చూస్తాడు, అరే ఈ అమ్మాయి చాలా అందుకే ఆమె చూడండి అవకాశాల కోసం ఇటువంటి బట్టలు వేసుకుని ఫోటోలు దిగుతుందా? తనని తను ప్రదర్శిస్తున్నది. ఒకటి అభిమానుల కోసం కూడా అయి ఉండొచ్చు. టాలెంట్ పనిచేయదు, ఈ రకంగా బట్టలు వేసుకొని చూపించడమే టాలెంట్ కూడా ఉంటుంది. టాలెంట్ ఒకటే కాదు, ఆడవాళ్ళు సినిమా ఫీల్డ్ గ్లామర్ ఫీల్డ్లో అంద ప్రదర్శన కూడా ఇంపార్టెంటే, నటన ఎంత ఇంపార్టెంట్. అంటే మీరు అభిమాన సంఘంగా అనసూయ ఈ రకంగా చూపిస్తోందని అంటే అవకాశాల కోసమే, అది కూడా ఒక కారణం. ఎస్ రైట్. సినిమా అభిమాన సంఘం నుంచి ఆయన చెప్తున్న మాట ఏంటంటే అనసూయ ఈ రకంగా ఫోటోలు చూపిస్తుందనంటే నిర్మాతలు డైరెక్టర్ల కన్నులో పడి అవకాశాల కోసమే. అంటే మీరు ఇక్కడ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కూడా కించపరిచినట్టుగా ఉంది. వాళ్ళు ఈ రకంగా చూసే అవకాశాలు ఇస్తున్న రకం కూడా చెప్పే అవకాశం కనబడుతున్నది. తప్పే ఉందండి. ఇప్పుడు ఎవరైనా సినిమా ఛాన్స్ కోసం వెళ్తే వాళ్ళు రకరకాల డ్రెస్సుల్లో వాళ్ళని చూస్తారు. అవును, మరి రామ్ గోపాల్ వర్మ గారి దగ్గరికి వెళ్ళి చాలా మంది హీరోయిన్స్ చెప్పారు, చూస్తారు ఖచ్చితంగా. అంటే ఈ షూట్ లో డైరెక్టర్లు ప్రొడ్యూసర్ ఇలా ఉంటేనే అవకాశాలు ఇస్తారా? దానికి తగ్గ అవును, కొన్ని రకాల పాటలు ఉంటాయి, వాన పాటలు ఉంటాయి, లేదంటే ఐటమ్ సాంగ్స్ ఉంటాయి, అవి కూడా చేస్తారు కదా. సమంతే చేసింది ఐటమ్ సాంగ్, మరి ఈమెందుకు చేయకూడదు? ఆమె ఇంత డ్రెస్సింగ్ వేసుకొని ఎక్కడ ఫోటో షూట్ చేసినట్లేదు, చెయ్యలేదు ఆమె. అది ఆమె ఒపీనియన్, అది ఆమె బాడీ ఆమె ఇష్టం, ఈమె బాడీ ఏమి ఇష్టం. అనసూయని తప్పు పట్టే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అనసూయ ఈ రకమైన వేషధారణ కరెక్ట్ కాదు, కరెక్ట్ గా ఉండు, కొంచెం పద్ధతిగా ఉండు, కల్చర్ ని కాపాడు, చీరలు కట్టుకో అని చెప్పి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అనసూయ ఖచ్చితంగా కూడా కల్చర్ని కాపాడుతుందనే భావిస్తున్నాం అండి. ఒకటే చెప్తున్నాం, ఆమె ఒక బీచ్కి వెళ్ళింది కాబట్టి బికినీ వేసుకుంది, ఆమెకు హక్కు ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు సమానము, ఇది అందరూ ఒప్పుకుంటారు కదా. మరి మగవాళ్ళ మీద చేసే అబ్జెక్షన్ ఆడవాళ్ళ మీద ఎందుకు అబ్జెక్షన్ వస్తుంది? ఒక కాలర్ ఉన్నారు, రాజీవ్ ఫ్రమ్ శ్రీకాకుళం. రాజీవ్ గారు మాట్లాడండి. చెప్పింది మంచి రాజీవ్ గారు మాట్లాడండి. మంచి గారు అండి, మురళీ శర్మ గారు అండి ఆయన. మురళి, ఇప్పుడు అతను చెప్పింది ఏంటంటే ఐటమ్ సాంగ్లు వేయడానికి ఎక్స్పోజ్ చేయడానికి అవన్నీ అవకాశాలు వస్తాయని చెప్తున్నారు కదా. అనసూయ గారు చెప్పారు, వాళ్ళు ఇప్పుడు వీళ్ళ మాటలు వినేసి ఇప్పుడు పబ్లిక్ మేము ఉన్నామండి, మేము తిరుగుతున్నాం, నాది శ్రీకాకుళం, ఇప్పుడు తిరుగుతున్నాం అండి. ఆవిడ మాటలు వినేసి ఇప్పుడు పబ్లిక్ లోని చాలా మంది అమ్మాయిలు ఉంటారు. ఈ అమ్మాయిలు కూడా వాళ్ళ మైండ్ సెట్ ఏమంటే మేము ఎలాగైనా తిరుగుతాము, మేము ఎలాగైనా చేస్తాం అంట. హలో చెప్పండి, వినిపిస్తుందండి? వింటున్నా, చెప్పండి. ఏం తిరుగుతాం, మేము ఏదైనా చేస్తాం అంటారండి. ఇప్పుడు నలుగురిలో తిరుగుతారు, వాళ్ళేమో అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోనైనా వాళ్ళ బ్రదర్స్ తోనే ఎప్పుడైనా తాగుతారు బయటికి. వాళ్ళకి వచ్చి ఏదైనా అగాత్యం చేస్తే వాళ్ళకి ఎవరు కాపాడడానికి ఉందండి. ఇప్పుడు అనసూయ గారు బయటకు వెళ్ళినప్పుడు ఆవిడ బాడీ గార్డ్స్ ఉంటారు. అప్పుడు నాగబాబు గారు చెప్పారు, నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే,
నాకు గారు చెప్తే నాకు నచ్చలేదండి. ఇప్పుడు ఆవిడ నిహారిక ఉంది, బయటకు వెళ్ళిందంటే ఆవిడకి సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ఇప్పుడు కామన్ ఆడియన్స్ ఎవరు ఉంటారండి? ఇప్పుడు పబ్లిక్ ఎవరు ఉంటారండి? ఇప్పుడు అంటే ఆవిడ మాట చెప్పి అలాగే ఫాలో అవ్వాలి మేము, తప్పు కాదండి అది. థ్యాంక్ యూ రాజీవ్ గారు. సో చూసారా పబ్లిక్ ఒపీనియన్ అది. ఇదేం బట్టలు, ఇదేం వేషధారణ, దీన్ని చూసి ఇంకొకరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇంకేదైనా జరిగితే ఇప్పుడు తనకంటే తన సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, తన ఒక స్టేజ్లో ఉంది, అంతా బాగానే ఉంది. మనం పిల్లలు ఎవరైనా అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఆ రకంగా వేషధారణ వేసుకుంటే వాళ్ళని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కానీ ఒక సామాన్య కాలర్ చెప్తున్నమాట, ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినంత మాత్రాన అందరూ ఫాలో అవరండి. సాధారణంగా సినిమా హీరోయిన్స్ మీద వాళ్ళ యొక్క ప్రభావం సమాజం మీద ఉంటుంది. మగవాళ్ళు వేసుకునే డ్రెస్సులు, హీరో వేసుకునే డ్రెస్సులు చాలా మంది వేసుకుంటారు, అలాగే హీరోయిన్స్ చూపించిన డ్రెస్సులు కూడా చాలా మంది వేసుకుంటారు. అవును, అదే ఎటువంటి తప్పులేదు. మీకు నచ్చబోదు మీరు వేసుకోకండి, మీరు నచ్చబోదు మీరు చూడకండి. ఎవరు చూడమన్నారు మీకు? మీకు మాత్రం నచ్చుతుంది. మాకు నచ్చుతుంది. నేను ప్రతి ఫోటో చూస్తాను అనసూయది. నాకు అనసూయ అంటే ఆమె ఆమె యాక్టింగ్ కూడా బాగుంటుంది కదా, యాక్టింగ్ కూడా బాగుంటుంది. మంచి ఇష్టం తను చేసిన దాంట్లో నాకు రంగమ్మత్తది చాలా ఇష్టం. ఓకే, రంగమ్మత్త చాలా ఇష్టం. ఆమె పోర్షన్ అన్నీ ఇష్టం. ఆమె యాంకర్గా ఉన్నప్పటికీ మేము అభిమానులం ఆమెకి. ఆమె పెట్టిన ప్రతి పోస్ట్ మేము లైక్ చేస్తాం. అవును, ఆమె అందం ఉంది, ప్రదర్శిస్తుంది కాబట్టి మేము అందాన్ని ఆరాధిస్తాం కాబట్టి మేము చూస్తున్నాం. ఒక అందమైన గులాబీ పువ్వు చూస్తే ఎవరు ఇష్టపడరా? అంటే గులాబీ పువ్వు వంటిదే ఒక అందమైన పువ్వుని ఎవరైనా ఇష్టపడతారండి. మీరు చెప్పేది ఏంటంటే ఒక గులాబీ పువ్వుని తీసుకెళ్లి బీరువాలో పెట్టి తాళం వేయండి అన్నట్టుంది. గులాబీ పువ్వులు ఉంది చూపించడానికి. అంటే అనసూయ మాత్రమే గులాబీ పువ్వు, లేకపోతే మీ దృష్టిలో అందరు అమ్మాయిలు గులాబీ పువ్వు లాంటి వాళ్ళనా? అది వాళ్ళ పర్సనల్. ఇలా డ్రెస్ వేసుకొని ఇలాగ చూపిస్తే మీకు గులాబీ పువ్వు. ధైర్యం ఉండాలి. అనసూయకున్నంత ధైర్యం వాళ్ళకి లేదు. ఆ విధమైన డ్రెస్ వేసుకొని ఫోటో తీసి పెట్టాలంటే చాలా గట్స్ ఉండాలి. అనసూయకి గట్స్ ఉన్నాయి, అంత దమ్ములు అందరికి ఉండవు. చాలా ఇది గట్స్ అనుకోవాలి. పబ్లిక్ ఒపీనియన్ మాత్రం ఇది బరి తెగింపు అని అంటుంది. గట్సే అది. ఆ ధైర్యం ఎవరికి అంత ధైర్యం ఎవరికి ఉంటుంది? అట్లా ఫోటోలు పెట్టమనండి, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. అంత దానికి కేవలము అలా వస్త్రధారణ చేసి పబ్లిక్ ప్రదర్శించడం అంటే చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అయి ఉండాలి. అది అందరు చేయలేరు. అది అలాంటి తన భర్త వైపున కూడా చాలా పెద్ద ఎత్తున విభేదాలు వస్తున్నాయి కదా. ఏంటంటే ఒక భర్తగా ఉండి నువ్వు తర్వాత నీ భార్యను ఇంతలా విచ్చలవిడితనంగా వదిలేస్తావా, బరి తెగించుతావా, ఈ రకంగా భర్త కూడా విభేదిస్తున్నారు. మళ్ళీ అరే భర్తతో ఇలాగే ఉంటాను, ఇలాగే ఎంజాయ్ చేస్తాను పోర్ట్రే చేస్తూ మళ్ళీ ఫోటో పోస్ట్ చేస్తారు ఆవిడ. ఇక్కడ ఎవరిని మెన్షన్ చేయలేదు, బట్ ఆ ఫోటోని ట్రిగర్ చేసినట్లేదా? మళ్ళీ ఆ పబ్లిక్ ఒపీనియన్స్ ని, పబ్లిక్ చెప్పినటువంటి మాటని ట్రిగర్ చేసినట్లేదా? పబ్లిక్ బాయ్కాట్ గురవరు అనసూయ? పబ్లిక్ ఎవరు బాయ్కాట్ చేయరండి. నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో దాదాపు అధిక మెజారిటీ లేడీస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు అనసూయకి. ఎవరో కొంతమంది లీడర్స్ అమ్మాయిల శత్రువులు అంటారు కదా, అలా విమర్శించడం తప్పితే స్త్రీ పురుషులు ఎప్పుడు సమానమే అనేటువంటిది అందరూ కూడా ఒప్పుకుంటారు. ఖచ్చితంగా కూడా అనసూయకి ఎంతోమంది అభిమానులు కూడా ఉన్నారు. స్త్రీలలో కూడా అభిమానులు ఉన్నారు, మగవాళ్ళలో కూడా అభిమానులు ఉన్నారు. ఇది వాస్తవము. ఇందులో ఎటువంటి వెనకడుగు వేసే క్వశ్చనే లేదు, తగ్గేదే లేదు. బట్ ఒక్కసారి మీరు హోల్లో ఉండండి. సోషల్ మీడియాలో అనసూయకు సంబంధించిన ఇన్స్టా పోస్ట్ పైన ఎటువంటి కామెంట్స్ వస్తాయో చూస్తున్నాం ఇక్కడ. సేమ్ మీలాంటి అభిమానులు వాళ్ళంతా కూడా సో లవ్ మీరు చెప్పండి, పోనీ మీరే చదవండి. మురళీ శర్మ గారు చదివిస్తాను ఈ కామెంట్స్ అన్ని కూడా. నేను అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి మీరు చదవండి ఆ కామెంట్స్ని. కనిపిస్తున్నా మీకు? నేను చెప్తాను. అక్కడ ఫస్ట్ ఒక లవ్ ఎమోజీ ఉంది, మీరు చేస్తున్నట్టుగానే ఇక్కడ స్వాతి అంటే ఒక లవ్ చేశారు. తర్వాత నువ్వు తగ్గొద్దు అని ఇంకో కామెంట్. తగ్గొద్దు అనసూయ, నువ్వు తగ్గొద్దు. మేము అదే చెప్తున్నాం. రైట్, నెక్స్ట్ మేము సపోర్ట్ చేస్తున్నాం. వీఆర్ ఫర్ యూ. రైట్, ఇంకో కామెంట్ లో తను లవ్ ఎమోజీస్ ఉన్నాయి. తర్వాత ఇంకో కామెంట్ లో అది కన్నడ భాషలో శివాజీ అన్న ఆన్ ఫైర్ అని ఉంది. ఓకే, అది దాన్ని మీకు రెస్పాండ్ అవ్వరా? శివాజీ అన్న ఫైర్ ఎమోజీస్ ఉన్నాయి. అనసూయ ఫోటో పోస్ట్ కి శివాజీ అన్న అనేటువంటి ఫైర్ ఉంది. దానికి మీరు? అవునండి, శివాజీ గారు చెప్తున్నాము. ఖచ్చితంగా మీ మాటలను కూడా మేము అపోజ్ చేస్తున్నాము. మీరు హీరోయిన్లకు చెప్పారు, హీరోయిన్ల వస్త్రధారణ వల్లే వాళ్ళ మీద ఇవి అఘాయిత్యాలు జరుగుతాయి అనేది మేము 100% ఒప్పుకోం. ఎందుకంటే ఒక ప్రముఖ హీరో అవనివ్వండి, ఒక హీరోయిన్ అవనివ్వండి, వాళ్ళు కనుక పబ్లిక్లోకి వస్తే ఖచ్చితంగా కూడా అక్కడ ఫ్యాన్స్ వస్తారు, షేక్ హ్యాండ్ ఇవ్వాలని, వాళ్ళని తాకాలని ఉంటుంది. బికినీలో సూపర్ గా ఉన్నావు, మీరు మీ బ్యూటీ ఎవర్ లెవెల్ అనసూయ. ఎస్, నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనసూయ. 100%. మీరు కామెంట్ పెట్టారు లేదు? ఇప్పుడు ఏమని మీరు కామెంట్ పెట్టారు లేదా? పోస్ట్ కి కామెంట్ పెట్టలేదండి, లైక్ చేసి. సో మోర్ పవర్ టు యూ అని ఇంకో కామెంట్. ఎస్, అవును, నిజమే.
రైట్, ఫుల్ బికినీ వేయండి మేడం ప్లీజ్ అంట. వేయమనండి, నీకు కంఫర్టబుల్ ఉంటే ఏంటి, ఆమె బాడీ ఆమె ఇష్టం. ఓకే, నిన్ను ఆ భగవంతుడు కూడా మార్చలేడు అని ఇంకో కామెంట్. అవును, ఖచ్చితంగా మార్చలేడు. ఒక బలమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న మహిళ మనస్సుని కూడా ఎవరేం చేయలేరు. ఓకే, ఎస్, రైట్. ఇవి కామెంట్స్ వస్తున్నాయి. మీరు ఎవరైనా డైరెక్ట్గా లైవ్లో మాట్లాడాలి అనుకుంటే, తను ఎవరిని ట్రిగ్గర్ చేసినట్టు ఒక పర్టికులర్ పర్సన్ని మెన్షన్ చేయలేదు, బట్ నేను ఇక్కడ చూపిస్తోంది కామెంట్స్ అన్ని కూడా తనకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వచ్చిన కామెంట్సే.